హలో గైస్, నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనము కింగ్డమ్ మూవీకి సంబంధించిన 2 డేస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే మహా అవతార్ నరసింహ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. సో డైలీ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ముందుగా మహా అవతార్ నరసింహ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమాకి ఆడియన్స్ అయితే బ్రహ్మరథం అయితే పట్టడం జరుగుతుంది. మంచి రెస్పాన్స్ అయితే ఈ సినిమాకి రావడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఎక్కడైతే థియేటర్లో నడవడం జరుగుతుందో హౌస్ఫుల్ పోర్ట్లతో అయితే రన్ కావడం జరుగుతుంది. మరొకసారి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 6 రోజుల్లో ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చేసి 37,20,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 7వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చేసి 7,48,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం 4,25,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. ఎందుకంటే కొన్ని సినిమాలు రిలీజ్ కావడం జరిగింది, బాలీవుడ్ నుంచి, టాలీవుడ్ నుంచి, అలాగే హాలీవుడ్ నుంచి కొన్ని మూవీస్ రిలీజ్ కావడం జరిగింది. కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ అనేది తగ్గడం జరిగింది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 8 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 48,98,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 58,30,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు నుంచి ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో కూడా నడుస్తుంది. ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఓవర్సీస్ నుంచి దాదాపు 2,26,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా మహా అవతార్ నరసింహ మూవీ మొదటి 8 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 60,56,00,000 రూపాయలు వసూలు చేసింది. నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఏదైతే విజయ్ దేవరకొండ గారు, సత్యదేవ్ గారు ప్రధాన పాత్రలు నటించిన కింగ్డమ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 19,82,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే సౌత్లో ఏదైనా సినిమా రిలీజ్ అయితే మొదటి రోజు ఎంత అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరుగుతుందో సెకండ్ డే సగానికి పైగా పడిపోవడం జరుగుతుంది. కింగ్డమ్లో కూడా అదే జరిగింది. సెకండ్ డే అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 8,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 28,32,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 33,84,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి మంచి డీసెంట్ కలెక్షన్ అయితే ఈ సినిమాకి రావడం జరుగుతుంది. సో విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 17,29,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ, సత్యదేవ్ ప్రధాన పాత్రలు నటించిన ఏదైతే కింగ్డమ్ మూవీ ఉందో 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 51,13,00,000 రూపాయలు వసూలు చేసింది. బేసిక్గా ఈ సినిమాకి 4 రోజుల వీకెండ్ రావడం జరిగింది. అలాగే రేపు సాటర్డే, సండే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్లో ఇంకా గ్రోత్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ సినిమా 100 కోట్లను దాటి ఎంతవరకు వెళ్తుందో చూడాలి. అయితే విజయ్ దేవరకొండ కెరియర్లో ఇప్పటివరకు ఒక్క 100 కోట్ల సినిమా కూడా లేదు కాబట్టి ఇది 100 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెట్టడం జరుగుతుంది. కానీ 100 కోట్లను దాటి ఎంతవరకు వెళ్తుంది అనేది మాత్రం మనం చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.